శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 23వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు రాత్రి 7 గంటల తర్వాత జరగబోయేది ఇదే. వారి పరిచయం మీకు సంతోషాన్ని కలగచేస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు పొందుకోబోతున్నారు అని తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మనకి శనివారం తిథి. గోచార ఫలితాల ప్రకారం ఎలా ఉన్నాయి అంటే గనక ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, వీరికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, జాతక రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రోజున వీరికి ఆర్థిక పరిస్థితి చూస్తే గనక చాలా వరకు మామూలుగా కొనసాగుతుందని చెప్పాలి. ఊహించిన విధంగా ఫలితాలు కొంతమంది ఈ రాశి వారికి రాకపోవచ్చు. ఎందుకంటే కుంభరాశి జాతకులకు ప్రస్తుతం కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఈ రాశి జాతకులకు మాత్రం ఆర్థిక పరిస్థితి అంటే చేతిలో డబ్బు అనేది కొద్దిగా ఉండకపోవడం వారికి కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అలాగే రుణాలు తీరిపోతాయి. అప్పులు ఏమైతే ఉన్నాయో పూర్వం చేసిన అప్పులు, వాటికి ఎన్నో రకాల సమస్యలు పడినప్పటికీ కూడాను తీర్చే ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క ఆలోచన విధి విధానం తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పాలి. అలాగే అప్పులు అనేవి తీరే యోగం అయితే ఈ సమయంలో బ్రహ్మాండవంతంగా ఉంది. అలాగే మీరు ఆలోచించే విధి విధానం ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని రకాలైన ఆలోచనలు చేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో తప్పక ఈ రోజున విజయం పొందుకోవచ్చు. కొన్ని కార్యక్రమాలు అనేవి స్వయంగా పూర్తి ఈ రోజు పూర్తి చేస్తారు. మీ యొక్క సొంత ఆలోచన విధి విధానంతోనే మీరు పూర్తి చేస్తారు. అయితే ఎవరి సాయం తీసుకోకుండా, ఎవరి సాయం పైన ఆధారపడకుండా సొంత ఆలోచనలతో కొన్ని కార్యక్రమాలు స్వయంగా ఈ రోజున పూర్తి చేస్తారు. ప్రముఖులతో ఈ సమయంలో పరిచయాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. గత సంఘటనలు కూడా గుర్తుకు వచ్చే అవకాశాలు అధికము. అలాగే మీరు చేసినటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది మీకు సంతోషాన్ని కలగచేసే విషయం కావచ్చు, దానిని ఈ రోజున తలుచుకుంటూ ఉంటారు. గత విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థుల విషయానికి వస్తే మంచి ఉత్సాహకరమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనడం లేదా ఇతర ఏమైతే చేసి ఉన్నారో అందులో శుభవార్తలు పొందుకోవాలని ఎదురు చూస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు శుభవార్తలు పొందగలుగుతారని చెప్పాలి. వ్యాపారాలు కూడా గతం కంటే మెరుగుపడతాయి. అలాగే ఇంకా మీకు ఏమిటంటే గనక వ్యాపారాలు అధికంగా ఉన్నాయి. వ్యాపారాలు చేసేటటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు ఈ రోజున అవకాశం బాగుంటుంది. అలాగే మీకు ఏమిటంటే గతంలో సాధారణంగా నడిచినటువంటి వ్యాపారాలు కూడా ఇప్పుడు అంతకు మించిన స్థాయికి వెళ్లగలుగుతాయి అన్నమాట. ఈ రోజున రాత్రి 7 గంటలు దాటాక మీకు ఆర్థిక పరంగా ఒక మంచి మేలిమి శుభవార్త, అలాగే మానసిక పరంగా కూడా ఒక శుభవార్త వినవస్తున్నారు. ఒక సమస్య తప్పిపోతుంది. అలాగే ఊహించని విధంగా ఒక సంతోషం మీ దరికి చేరబోతూ ఉన్నది. అది ధనానికి సంబంధించి కావచ్చు, బంధాలకి సంబంధించింది కావచ్చు. ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించవద్దు. ఈ రోజున పరమశివుని యొక్క అనుగ్రహంతో శుభం అనేదే ఎక్కువగా ఉండబోతుంది. శుభకర జీవితాన్ని పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.